రూమ్లో అయితే మనం గులాబ్ జామ్ చేసుకుంటున్నాం. మనకు గులాబ్ జామ్ పౌడర్ కావాలి, అలాగే షుగర్ కావాలి, అలాగే పాలు కావాలి, బాదం, కిస్మిస్, కాజు ఇలాంటివి అన్నీ ఉంటే మనకు మంచి టేస్ట్ వస్తుంది. మీరు కూడా ఇంట్లో చేసుకోవచ్చు, సూపర్ ఉంటుంది. పాలు పోసుకుంటూ మెల్లగా కరెక్ట్ పడే మందం చూసుకోవాలి. అలాగే నెయ్యి కూడా వేసుకోవాలి. నెయ్యి వేసుకుంటే మంచి టేస్ట్ వస్తుంది. అలాగే గులాబ్ పిండి కూడా పగిలిపోకుండా వస్తుంది. ఇక్కడ పాకం పట్టుకుందాం. గులాబ్ పిండి కలిపి అరగంట సేపు పక్కన పెట్టుకున్నాం. వాటర్ కూడా చల్లారాక కలుపుకోవాలి. కొంచెం నెయ్యి రాసుకుని మనమైతే ముద్దలు ముద్దలుగా చేసుకోవాలి. మంచిగా నెయ్యి పట్టుకునేలాగా మంచిగా అనుకోవాలి. ఇలా చేస్తే ఫస్ట్ టైం ట్రై చేస్తాను. బ్రౌన్ కలర్ రావాలి. మనకు వచ్చేసినాయి. వా గులాబ్ జామ్ ఇది విడది. చాలా బాగుంది. సూపర్. ఎట్లేదురా? చాలా చక్కగా వచ్చింది. అనుకునే అనుకంటే మంచిగా ఉంది. మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ కూడా చేయండి. మీరు కూడా చెప్పండి. లైక్, షేర్. చెఫ్లో మేము ఇద్దరమే మస్తు చేసినాం. మీరు కూడా ట్రై చేయండి. 100% మస్తు వచ్చింది.